నీవు విలువైనటువంటి వ్యక్తివి. నీ కొరకు తన ప్రశస్త రక్తాన్ని కార్చి ఆయన విలువ పెట్టి నిన్ను నన్ను ఏం చేశాడంట? కొన్నాడంట. He has purchased us. You are so precious. You are so valuable. ఇంత విలువైనటువంటి ప్రజలనుగా దేవుడు చూస్తున్నాడు, కానీ మనం మాత్రం దేవుని పట్టించుకోవట్లేదు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో నీవు నేను ఎంతో విలువైన వారము, ఎంతో శ్రేష్టమైన వారము. అందుకనే తన స్వరూపములో మనలను చేశాడు. కీర్తనాకారుడు అంటాడు, నీవు నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు. నీ సృష్టిని చూసినప్పుడు, ఆకాశములు చూసినప్పుడు, నక్షత్రములు చూసినప్పుడు, సూర్య చంద్రులను చూసినప్పుడు, ఈ స్పేస్ ఇవన్నీ చూసినప్పుడు నీవు నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత పెద్ద అద్భుతమైనటువంటి సృష్టి ఉన్నప్పటికీ మనల్ని దేవుడు అంత విలువైనదిగా చూస్తున్నాడు, అంత శ్రేష్టమైనదిగా చూస్తున్నాడు. మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే సైట్ సీయింగ్ చూసినప్పా ఏముందంటాం కదా. దేవుడు అంటున్నాడు, అది కాదురా, నీవు నాకు అద్భుతం అన్నాడు. హల్లెలూయా. నీవు నాకు శ్రేష్టము, నీవు నాకు విలువైన వాడవు.